హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. అదేంటంటే స్వీట్ కార్న్ సూప్. ఈ వర్షాకాలంలో సాయంత్రం ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తే ఈ స్వీట్ కార్న్ సూపు ఒక బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే డైట్లో ఉన్న వాళ్ళు కూడా డైట్ మెనూలో ఈ స్వీట్ కార్న్ సూపు చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది టమ్మీ ఫుల్గా ఉంటుంది, తినంలోనే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది. పైగా మనం ఇందులో వెజిటేబుల్స్, కార్న్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఇది చాలా హెల్దీ అండి. వెయిట్ కూడా చాలా తొందరగా లాస్ అవుతారు. అలాగే ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనకి చాలా లైట్గా ఉండే ఫుడ్ తీసుకోమంటారు కదా, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. అలాంటప్పుడు కూడా ఈ సూపు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మరి ఈ స్వీట్ కార్న్ సూపు ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ సూప్ కోసం మనం కొన్ని వెజీస్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక చిన్న ముక్క క్యాబేజీ, అలాగే ఒక చిన్నది పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక క్యారెట్, ఒక కప్పు స్వీట్ కార్న్. చూడండి, స్వీట్ కార్న్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. దీంతో సూప్ చేసుకుంటే పచ్చివే తీసుకున్నానండి, ఒక కప్ స్వీట్ కార్న్. అలాగనే ఉల్లి పరకలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్, అవి తీసుకున్నాను. అవి కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కొత్తిమీర అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 3 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి, రెడీగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వెన్నపూస వేసుకున్నానండి. అంటే ఇది 3 నుంచి 4 స్పూన్ల వరకు ఉంటుంది. ఈ సూప్కి వెన్నపూస అయితే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీకు వెన్నపూస కనుక అవైలబుల్గా లేకపోతే షాప్స్లో బటర్ అమ్ముతారు, అదైనా తెచ్చి వేసుకోండి, రెడీమేడ్ బటర్. లేకపోతే నెయ్యి కానీ, లేకపోతే మీరు వాడుకునే ఆయిల్ కానీ ఒక 3 స్పూన్లు వేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు అవి వేసుకొని, ఆ తర్వాత కొన్ని అల్లం ముక్కలు సన్నగా తరిగినవి కూడా వేసుకోండి. అల్లము, వెల్లుల్లి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. వెల్లుల్లి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకన్నా వేసుకోవచ్చు, కానీ అల్లం మాత్రం పావు స్పూన్ అయితే సరిపోతుందండి. ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. ఇవి 3 కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. డైట్లో ఉండేవాళ్ళు ఫుడ్ తినే ముందు మనం ఈ సూప్ కనుక కొంచెం తాగినట్లయితే ఫుడ్ తక్కువగా తీసుకుంటామండి. అలాగే టమ్మీ ఫుల్గా ఉంటుంది, డైట్ కూడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఒక క్యారెట్ నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఆ క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక కప్ స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాల వరకు కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత మనం క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజీ కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది కదా వీటికంటే కూడా, అందుకని చెప్పి ఇవి ముందుగా ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటున్నాను. నేను తీసుకునే వాటర్ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వెజిటేబుల్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు వాటర్ పోస్తాను, దానికి తగ్గట్టుగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక సగం వరకు మగ్గిపోవాలండి. 50%, 50% వరకు ఇవి మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకుందాము. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 3/4 లీటర్ వరకు కూడా నేను వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక రుచికి సరిపడా
సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనకి సాల్ట్ అలాగే కారము మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువగా ఉంటే బాగోదు సూప్స్లో. ముందుగా కొంచెం తగ్గించే వేసుకోండి. సూప్ తాగేటప్పుడైనా సరే మనం చూసుకొని మళ్ళీ సాల్ట్ పెప్పరు యాడ్ చేసుకోవచ్చు. అవి మూత పెట్టి నేను మరిగిస్తున్నాను. ఈ లోపుగా మనము కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఈ వాటర్లో ఇందాక ఆయిల్లో సగం % వరకు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వాటర్లో కూడా మెత్తగా అవ్వాలన్నమాట. చూసారా, ఇంత మాత్రం మెత్తగా అవ్వాలి. ముక్కలు పట్టుకొని చూస్తే అవి ఉడికినట్లయితే నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరు, అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్ తోటి ఈ విధంగా చూడండి మరుగుతున్నటువంటి సూప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి సూప్ అనేది థిక్గా వస్తుంది. కంపల్సరీ మనం కార్న్ఫ్లోర్ అనేది మనం మిశ్రమం అనేది యాడ్ చేసుకోవాలి, సూప్ టేస్ట్ కోసం కానీ థిక్నెస్ కోసం కానీ. మీకు కావాలి అనుకుంటే కొంచెము స్వీట్ కార్న్ మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కార్న్ఫ్లోరు వాటర్లో కలిపి ఆ మిశ్రమాన్ని కూడా మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు థిక్నెస్ సరిపోకపోతే మరి కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సూప్ అనేది చూడండి ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, తాగటానికి వీలుగా ఇలా ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మరగనిచ్చినాక స్టవ్ కట్టేసే ముందు కొంచెం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల పొడి కూడా మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, చూసుకొని ముందు తక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పుకున్నట్టుగా సూప్ తాగేటప్పుడు మనం తక్కువ అయితే ఉప్పు కానీ లేకపోతే మిరియాల పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, స్వీట్ కార్న్ సూపు రెడీ అయింది. ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను సన్నగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ పైన గార్నిష్ చేసుకున్నాను. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా లేకపోతే కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. వేడిగా సూప్ అనేది రెడీ అయింది. మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలాంటి సూప్స్ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పొట్ట ఫుల్ అయినట్టుగా ఉంటుందండి, టమ్మీ బాగా ఫిల్ అయినట్టుగా ఉంటుంది. చక్కగా ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ అనేది మనము మన పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిది కదా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.